అంటే ముఖ్యంగా అయ్యప్పల స్వాముల పైననే టార్గెట్ చేస్తూ వీళ్ళని టార్గెట్ చేస్తూ ఇట్లా అలో చేయకుండా వీళ్ళ యూనిఫామ్కే కావాలి అని లాస్ట్ టైం మనం పోలీసుల దగ్గర కూడా చూసుకున్నాం. వాళ్ళు కూడా అయ్యప్ప మాలధారణలో రావద్దు, పోలీస్ డ్రెస్ చేసుకుని రావాలని అన్నారు. ఇప్పుడు విద్యార్థులు కూడా అంటున్నారు. మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యంగా ఈ ఫిరోజ్ గాంధీల పార్టీది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి వరుసగా హిందూ దేవీ దేవతల పైన, అదేవిధంగా మన ధర్మం మీద, సిద్ధాంతం మీద, మన సంస్కృతి మీద ఈ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూనే వస్తుంది. రాష్ట్ర పోలీస్ శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం అతి బాధాకరమైన విషయము. హిందువుల మంచితనాన్ని చాలా చులకనగా చూస్తున్నట్టు భావిస్తా ఉన్నాం. అదేవిధంగా గత జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు క్లియర్గా చెప్పిండు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముస్లింలకు, మైనార్టీల కోసమే ఉంది తప్ప ఎక్కడ కూడా హిందువుల మనోభావాలని రక్షించే విధంగా లేదు. అది తేటతెల్లం అయిపోయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనాలంతా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు నిన్న ఏదైతే నల్లమల్లారెడ్డి కాలేజీలో జరిగిన సంఘటన, ఆ విద్యార్థి మా జిల్లా మేడ్చల్ జిల్లా యువమోర్చా అధ్యక్షుల వారికి, పవన్ రెడ్డి గారికి ఈ విషయం బలవంతంగా అన్న మా యూనిఫామ్ తీసేసి, అదే నా మాల తీసేసి యూనిఫామ్, అది నాకు సైజ్ కాకపోయినా కూడా, అంటే వాళ్ళ భాష కూడా చాలా వక్రీకరించి మాట్లాడారు. అంటే స్వామి మాల వేసిన వాళ్ళని మనం స్వామి అని సంబోధిస్తాము, ఆ యాజమాన్యాలకు ఆ సంస్కృతి కూడా లేదు. కనీసం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వయా గియా అని విద్యార్థితో మాట్లాడి, ఇది వయా అదే వయా అని ప్రిన్సిపల్ గారు మాట్లాడినట్ట. సో ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, యువమోర్చా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, ఈ ప్రాంత కంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కొంతమంది ఏబీపీ సోదరులు, అదేవిధంగా హిందుత్వ సంఘాలు అందరూ వెళ్ళి ఈరోజు బజరంగ్ దళ్, హిందూ వాహిని కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చారు. అందరం కలిసి స్వామి మాలలు, అంటే ఎలాంటి పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా, స్వామీలు కూడా చాలామంది పాల్గొన్నారు. అంటే వాళ్ళు మొదటగా పోలీసుల అండదండలతోటి ఏదో బెదిరించి పంపించే ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలో కొంతమంది మేము అక్కడే చూసినాం, చాలామంది బురకలు వేసుకొని లోపల పోతున్నారు. అంటే వాళ్ళకి లేని నిబంధనలు హిందువుల మీద ఎందుకు నిబంధనలు అని అప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు కూడా మాకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వచ్చి చేసిన తర్వాత వాళ్ళు ఒక 2000 మంది, మేము ఒక సుమారుగా 500-600 మంది తిరగబడి అవసరమైతే దాడి చేసే క్రమంలో పోలీసు, అదేవిధంగా యాజమాన్యం వంగి, అంటే ముక్కు నేలకు రావిచ్చే ప్రయత్నం చేసినాం. ఈరోజు చెప్పాలంటే ఇదే సంఘటన, ఈ సంఘటనతో రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు బుద్ధి తెచ్చుకొని ఎవరైనా అయ్యప్ప మాలలు వేసుకున్న విద్యార్థుల మీద ఆంక్షలు పెడితే బాజాప్తగా చెప్తున్న విద్యా సంస్థల మీద ధ్వంసమేగా, ఇక రిక్వెస్ట్ హెచ్చరికలు కూడా ఉండదు, తిరుగు దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు ఏదైనా కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉందో, ఆర్టికల్ 25 to 28, దట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రూల్స్. సో భాజపా కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఆ డూప్లికేట్ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, ఎల్లవేళలా కాన్స్టిట్యూషన్ మాకు తెలుసు, రాజ్యాంగం మాకు తెలుసు, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చదువుకోరా అవలే అని మేము చెప్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఏదో హిందువుల మీద ఏదైనా ఉక్కుపాదం వేయాలని అనుకుంటున్నారు కదా, ఇట్లనే గత ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ కూడా చాలా వక్రీకరించి కరీంనగర్ కేంద్రంగా మాట్లాడితే ఇదే హిందువులు బంధువులు అన్నందుకే బొంద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది. ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడితేనే దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితమైంది కాంగ్రెస్. భవిష్యత్తులో 3 అసెంబ్లీ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం మంచిది. గత వారం కింద కూడా రేవంత్ రెడ్డి పీసీసీ సమావేశంలో, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ జాకిలు పెట్టి లేపుకోవద్దు అన్నాడు. కానీ హిందువులని వక్రీకరిస్తూ మాట్లాడు అంటే రేవంత్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు. రేవంత్ రెడ్డికి 2 భార్యలు ఉన్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి హనుమంతుడు మొక్కుతుంటాడు, అప్పుడు ఆయనకు పిల్లలు లేరన్నట్ట. అంటే ఇట్లాంటి భాష మాట్లాడాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ కంటే బలంగా ఎవడు మాట్లాడలేడు. కానీ మాకు సంస్కృతి అడ్డొస్తుంది, దాన్ని కొంచెం మా మంచితనాన్ని అండదండగా తీసుకొని ఇంకోలాగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ కూడా పోతుందని హెచ్చరిస్తాను. అయితే మీరు ఇందాక అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని ఒకటి చేశాడు. అండ్ మొన్న మనం చూసుకుంటే హిందూ దేవుల గురించి తాగే వాళ్ళకి ఒకటి ఇట్లా అన్నాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో ప్రతి ఏరియాకి వెళ్ళిన ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవుడి పైన ఒట్టేసి, నేను ఆ దేవుడి పైన ఒట్టేస్తున్నా, ఈ దేవుడి పైన ఒట్టేస్తున్నా అని అన్నాడు. ఇప్పుడు చూసుకుంటే అదే హిందూ దేవుళ్ళని హేళన చేసే విధంగా, హిందూ ప్రజల్ని, హిందూ జనాల్ని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ మనుగడనే డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే రాష్ట్రంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చినప్పుడల్లా
ఒక కొత్త సబ్జెక్టును తీసుకుంటాడు. అంటే ఈరోజు గ్రామ ప్రజలు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ సబ్జెక్టును డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు హిందూ దేవి దేవతలను అడ్డు పెట్టుకున్నాడని మరోసారి. అంటే ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో ఉండు, కానీ హిందూ దేవి దేవతల పైన ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డిని అడ్డుకోవాల్సి వస్తుంది. అవసరమైతే మంత్రులు కూడా స్థానికంగా తిరగాల్సిన పరిస్థితికి రాదని హెచ్చరిస్తా ఉన్నాం.